పూరిలో జగన్నాథుని ఆలయ రెండవ గది ఓపెన్ చేశారు. 46 ఏళ్ల తర్వాత ఒడిశాలో పూరి జగన్నాథుని భాండాగారం మళ్ళీ తెరుచుకుంది. జస్టిస్ బిశ్వనాథ్ రాథ్ ఆదేశాల మేరకు సరిగ్గా ఈ ఆదివారం 1:28 ఈ గదిని ఓపెన్ చేశారు. ఈ గదిని ఇప్పుడే కాదు 1978లో కూడా తెరిచి అందులో ఉన్న సంపదను లెక్కించడానికి ప్రయత్నించారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఆ మొత్తం సంపదను లెక్కించడానికి సరిగ్గా 70 రోజుల సమయం పట్టింది. ఆ గదిలో 128.380 కేజీల బరువైన 456 బంగారు ఆభరణాలు, 221.530 కిలోల 293 వెండి వస్తువులు దొరికాయి. ఇవి మొత్తం 2 గదుల్లో దొరికిన సంపద. మొదటిగా లోపల గదిలో 43 కేజీల 367 బంగారు వస్తువులు, 148 కేజీల 231 వెండి వస్తువులు లెక్కించారు. అండ్ బయట గదిలో 84.74 కేజీల 87 బంగారు ఆభరణాలు, 73.64 కేజీల 62 వెండి వస్తువులు ఉన్నాయని అప్పటి సిబ్బంది తెలిపింది. మళ్ళీ ఆ తర్వాత 1982 అండ్ 1985లో లోపలి గదిని తెరిచిన లెక్కలు నిర్వహించలేదు. దాని తర్వాత 2018లో మళ్ళీ తెరవాలనుకున్నారు, కానీ అది కుదరలేదు. పూరి జగన్నాథుని ఆలయం దగ్గరలో రత్న భాండాగారం చిన్న ఆలయ రూపంలో ఉంటుంది. ఇందులో 2 గదులు ఉంటాయి. ఒకటి బయట గది, దీనిని బహారా బండర్ అంటారు. ఇందులో స్వామివారికి అలంకరించే ఆభరణాలు ఉంటాయి. రెండవది లోపలి గది, దీనిని బితరా బాండర్ అంటారు. ఇందులో ఒడిస్సాను పాలించిన రాజులు అండ్ నేపాల్ పాలకులు స్వామివారికి విరాళంగా ఇచ్చిన బంగారం, వెండి, వజ్రాలు ఈ రెండవ గదిలో భద్రపరిచారు. ఈ రెండవ గదిని తెరవడానికి ఒడిశా గవర్నమెంట్ 11 మంది కమిటీని నిర్ణయించింది. అందులో కమిటీ చైర్మన్ అయిన బిశ్వనాథ్ రాథ్, సిబికే మహంతి, ఆ ఆలయ పాలనా అధికారి అరవింద్ పాని, పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్, ఇలా వీళ్లతో పాటు 5 ఆలయ సిబ్బంది కూడా ఉన్నారు. ఇక్కడ పూరిలో ఉండే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆ రెండవ గదిలో ఉన్న సంపదకు పాములు కాపలాగా ఉంటాయి అని చెప్తున్నారు. కానీ అదే సమయంలో దీనికి రక్షణగా ఏ పాము లేదు అని ఆ ఆలయ బలభద్రుని ప్రధాన సేవకుడు హలధర్ మోహపాత్ర తెలిపారు. ఆ 11 మంది సిబ్బంది కలిసి రెండవ గదిని ఓపెన్ చేశాక అందులో దొరికిన సంపద మొత్తాన్ని 6 చెక్క పెట్టెల్లో పెట్టి అక్కడ నుంచి తరలించారు. ఈ మొత్తం సంపదను జగన్నాథుని రథయాత్ర జరిగే సమయంలోనే లెక్కగట్టడానికి ప్రయత్నించవచ్చు. ఈ నెల 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయ వెలుపలే ఉంటారు. ఈ సమయంలోనే సంపద మొత్తాన్ని లెక్కించడానికి ప్రయత్నించవచ్చు. ఈ పూరి జగన్నాథుని రెండవ గది 2019లో ఒడిశాను రూల్ చేస్తున్న నవీన్ పట్నాయక్ పూరి ఆలయం మరమ్మతుల కోసం తెరవాలనుకున్నారు. కానీ అప్పుడు ఆ గది యొక్క తాళం పోవడంతో ఆ గదిని తెరవడానికి వీలు పడలేదు. అదే పాయింట్ ను బీజేపీ ఉపయోగించుకుంది. ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ రత్న భాండాగారాన్ని తెరిపిస్తాము అని హామీ ఇచ్చింది. హామీ ప్రకారం బీజేపీ అధికారంలోకి వచ్చి పూరి ఆలయ రెండవ గదిని తెరిచారు. కానీ ఇక్కడ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. 1978లో ఆ గదిని తెరిచి సంపదను దాదాపుగా 70 రోజులు లెక్కించారు అని చెప్తున్నారు. కానీ సరిగ్గా అందులో ఎంత సంపద ఉందో అనేది చెప్పలేదు. కనీసం వాటి గురించి ఒక్క రికార్డు కూడా లేదు. అందులోనూ 1978లో ఆ గదిని తెరిచినప్పుడు కొన్నింటిని లెక్కించకుండా పక్కన పెట్టాం అని చెప్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, అప్పటిలో పూరి జగన్నాథుని రత్న భాండాగారాన్ని లెక్క కట్టడానికి దాదాపుగా 70 రోజుల సమయం పట్టింది అంటే అందులో ఎంత సంపద ఉందో అని ఎవ్వరికీ తెలియదు. చరిత్ర చెప్తుంది ఏంటంటే అనంగ భీమ అనే తూర్పు గంగరాజు అనే వంశానికి చెందిన ఒక వ్యక్తి జగన్నాథుడికి 2.5 లక్షల మధాల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు ఇక్కడున్న రికార్డ్స్ చెప్తున్నాయి. మన దగ్గర బంగారాన్ని కేజీఆర్ కిలోల్లో కొలిస్తే ఒడిశాలో మాత్రం మధాలలో కొలుస్తారు. ఒక మధ అంటే 5.83 గ్రాములు. ఈ లెక్కన అనంగ భీమా ఇచ్చిన బంగారం 1500 కిలోలు. అండ్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ కు బంగారాన్ని విరాళంగా ఇచ్చిన మహారాజా రంజిత్ సింగ్ అనే ఒక సిక్కు చక్రవర్తి ఈ పూరి ఆలయానికి కూడా కొన్ని బంగారు కానుకలు ఇచ్చారంట. అది కూడా ఆ గోల్డెన్ టెంపుల్ కు ఇచ్చిన వాటికన్నా ఎక్కువ ఈ పూరి ఆలయానికి ఇచ్చారంట. ఇలా దాదాపుగా 46 రాజులు పూరి ఆలయానికి విరాళంగా ఎంతో సంపదనిచ్చారు. ఆ సంపద మొత్తం రత్న భాండాగారంలోనే ఉంటుంది. అందుకే 1978లో
ఆ నిధిని లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. కానీ 1978లో కేవలం 128 కేజీల బంగారమే దొరికింది అని అప్పటి కమిటీ చెప్తుంది. మరి ఇప్పుడు తెరుచుకున్న గదిలో ఎంత సంపద ఉంటుందో, అది లెక్క పెట్టడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడైనా పూర్తిగా లెక్క పెడతారా, లేక సగం లెక్క పెట్టి సగం వదిలేస్తారు? మళ్ళీ ఈసారి కూడా ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఎప్పటిలానే 70 రోజుల సమయం పడుతుందో ఏంటో అనేది తెలియాల్సిన విషయం. ఇలా మన ఇండియాలో తెలియాల్సిన విషయాలు కొన్ని వేల కొలది ఉన్నాయి. రోజులు పెరిగే కొద్దీ దాని టైం వచ్చినప్పుడు అవి బయటపడుతున్నాయి. నాకు తెలిసి ప్రతి ఒక్కరి కళ్ళు ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామి ఆలయ 7వ గది మీద ఉంటుంది. ఆ గది తెరిచాక తెలుస్తుంది ఆ గదిలో ఎంత సంపద ఉందో అని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఒకవేళ మీకు అనంత పద్మనాభ స్వామి ఆలయం ట్రెజరీ గురించి తెలుసుకోవాలనుకుంటే దానికి రిలేటెడ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ పైన కార్డ్స్లో వస్తుంది, అక్కడికి వెళ్ళి చూడండి.